హలో మావా! నువ్వు కానీ చనిపోయావనుకో, అంటే జరగొద్దు. ఒకవేళ నువ్వు చనిపోయావనుకో, నీ పేరెంట్స్ ఇంకా నీ భార్య మాత్రమే ఎక్కువగా బాధపడతారు. నీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఆ బాధను తన లోపల తను ఎంతో అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా సాయంత్రానికి నీ చుట్టాలు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. వాళ్ళు నార్మల్ లైఫ్ వాళ్ళు గడుపుతూనే ఉంటారు. ఈ విషయం తెలియని వాళ్ళు నీకు ఇంకా కాల్ చేస్తూనే ఉంటారు. కానీ సమాధానం ఇవ్వడానికి నువ్వు ఉండవు. సో, వాళ్ళు ఇంకా ఏదైనా అనుకోవచ్చు. మనం చెప్పలేం దాన్ని. నువ్వు వర్క్ చేసే నీ జాబ్ అనేది ఇంకొక 5 రోజుల్లో వేరే ఎవరో ఒకరికి చేస్తారు. ఇంకా మీ ఇంట్లో సిట్యుయేషన్ కూడా కొన్ని రోజుల్లో నార్మల్ అయిపోతుంది. నిన్ను మర్చిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. నువ్వు కేవలం ఆ గోడ మీద ఒక ఫోటోలో మాత్రమే ఉంటావు. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు నువ్వు సంపాదించిన డబ్బు, ఇంకా నువ్వు కట్టుకున్న నీ ఇల్లు గురించి మాట్లాడుకుంటారు. ఎవరెంత వాటా వేసుకుందామని. నీ భార్య, నీ పిల్లలు మాత్రం ప్రతి సంవత్సరం నీ సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైనా సిట్టింగ్ వేసినప్పుడు కానీ, ఎవరైనా గ్యాదర్ అయినప్పుడు కానీ, గెట్ టుగెదర్ అయినప్పుడు కానీ, నీ ఓల్డ్ ఫోటోస్ చూసి వాళ్ళు మళ్ళొకసారి నిన్ను గుర్తు చేసుకుంటారు. సో, దీన్ని బట్టి నీకేమర్థమైంది మామ? నువ్వున్నా, నువ్వు లేకపోయినా జీవితం అనేది ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ రోజున ఎంజాయ్ చేయి. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి. పెద్ద పెద్ద కలలు కను. వాటిని సాకారం చేసుకో. కష్టపడు, ఆనందపడు, బాధపడు, అన్ని ఈ రోజే చేసేయి. రేపు అనేది ఉంది అనుకోకు నువ్వు. సో, అలాగే వెళ్లే ముందు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట కొట్టేసి, అలాగే వీడియోని కూడా లైక్ చేయి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతనికి షేర్ చేయి.